హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే 24,868 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 54,216 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత సెన్సెక్స్ చూసుకుంటే 81,101 దగ్గర ఎండ్ అయింది. సో మిడ్ క్యాప్స్ చూసుకుంటే 0.2%, తర్వాత స్మాల్ క్యాప్స్ చూసుకుంటే 0.25% వరకు పెరిగాయన్నమాట. సో ఏ సెక్టార్స్ ఈరోజు మెయిన్ పాజిటివ్గా ఉన్నాయని చూసుకుంటే ఐటీ సెక్టార్ అనమాట. ఐటీ సెక్టార్కి సంబంధించి మెయిన్గా ఇన్ఫోసిస్ మనకు బాగా హెల్ప్ అయిందనమాట. మార్కెట్ పైకి మూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి. ఐటీ సెక్టార్ బాగా పెరిగింది. దాంట్లో మెయిన్గా ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఈ రెండు బాగా కాంట్రిబ్యూట్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏ సెక్టార్స్ బాగా కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పుకోవాలంటే ఐటీ మెయిన్గా, తర్వాత మెయిన్గా ఇంకా చూసుకుంటే ఫార్మా, హెల్త్ కేర్, తర్వాత మనం చూసుకుంటే ఈ మూడు సెక్టార్లు ఎస్పెషల్లీ ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ అండ్ ఎఫ్ఎంసీజీ కూడా లైట్గా ఎఫ్ఎంసీజీ చాలా మోడరేట్గా పెరిగింది. 0.4, 0.5 అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎఫ్ఎంసీజీలో వచ్చిన ర్యాలీస్ చూసుకుంటే ఇది తక్కువేనే చెప్పుకోవాలి మనము. సో ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్ ఈ 4 సెక్టార్స్ అప్ మూవ్ ఇస్తే మనకు మెయిన్గా రియాలిటీ, పిఎస్సి, తర్వాత మనం చూసుకున్నట్టయితే డిఫెన్స్ కూడా కొంతవరకు నెగిటివ్ సైడ్ వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా చూసుకుంటే మనకు ఐటీ సెక్టార్ సంబంధించే నిఫ్టీని మూవ్ చేసింది అప్ సైడ్ అని చెప్పుకోవాలి. మెయిన్గా టాప్ గెయినర్స్ ఏంటి అని మనం చూసుకుంటే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇన్ఫోసిస్, విప్రో ఈ మూడు మెయిన్గా కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పుకోవచ్చు. డౌన్ సైడ్ వెళ్ళడానికి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత స్విగ్గీ, తర్వాత పాలీక్యాబ్ ఇలాంటివన్నీ మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఈరోజు నిఫ్టీ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే డౌన్ సైడ్ వెళ్ళింది. సో మళ్ళీ ఈరోజు వాలటాలిటీ ఉంటుంది అని అనుకున్నారు, కానీ అక్కడి నుంచి వచ్చిన రిటర్న్ అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది కదా పైకి. అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సస్టైన్ అయిందనమాట. సో 868 దగ్గర క్లోజ్ అయింది. సో మంచి అప్ మూవ్ అనే మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు నిఫ్టీ ఎక్కడుంది ఎగ్జాక్ట్గా చూసుకుంటే 24,880 దగ్గరలో ఉంది. సో దీన్ని దాటి కనుక మనకు నిఫ్టీ వెళ్తే ఈ పాయింట్ జోన్ నేను మెయిన్గా నో ట్రేడ్ పాయింట్గా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 24,880 టు 24,930 అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 50 పాయింట్స్లో అప్ అండ్ డౌన్ కంటిన్యూగా వాలటైల్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు నిఫ్టీ చూసుకుంటే పెరగడం ఫస్ట్ డౌన్ సైడ్ వెళ్ళిందని చెప్పాను కదా. డౌన్ సైడ్ వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ పుల్ బ్యాక్ ఏదైతే అప్ సైడ్కి వస్తుందో అది చాలా స్లోగా వచ్చిందనమాట. సో ఫాస్ట్గా ఒక జెట్ స్పీడ్ లాగా జబ్ అని వెళ్ళిపోకుండా స్లోగా వచ్చిందనమాట. అది సిచ్యువేషన్ ఏంటంటే మెల్లిగా మూవ్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇన్ఫోసిస్ నుంచి బయింగ్ జరుగుతున్నా కూడా ఇన్ఫోసిస్ మంచి అప్ మూవ్ ఇస్తున్నా కూడా ఐటీ సెక్టార్ మనకు నిఫ్టీ అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదని మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఐటీ ఇండెక్స్ ఒక్కటి 3.5% వరకు పెరిగింది, కానీ మనకు ఓవరాల్ ఇండెక్స్ వరకు చూసుకుంటే స్లోగా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. పైగా ఈరోజు మీకు తెలిసిందే నిఫ్టీ ఎక్స్పైరీ అనమాట, సెకండ్ ట్యూస్డే ఎక్స్పైరీ ఈరోజు. సో నిఫ్టీ చాలా స్లోగా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 24,868 దగ్గర ఉంది. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడితే ఖచ్చితంగా 24,750 మనకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా, మనకు కంటిన్యూగా ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది లాస్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. 24,715, 730, 740 ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. 750, 770 మధ్యలో వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా కనబడుతుంది. ఎయిదర్ 24,770 దగ్గర అయినా ఆగాలి, లేదా 24,750 దగ్గర అయినా ఆగాలి. అక్కడ వరకు రావాలి కిందికి డౌన్ సైడ్ వస్తే. ఒకవేళ దాన్ని కూడా బీట్ చేసి కిందికి వెళ్తే మనకు అగైన్ 24,650 టు 24,600 ఈ రేంజ్లో మళ్ళీ మనకు సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా డౌన్ సైడ్ చూసుకుంటే 2 టార్గెట్స్ అని చెప్తాను. ఫస్ట్ టార్గెట్ వరకు చూసుకుంటే 24,750 అయితే సెకండ్ టార్గెట్ చూసుకుంటే 24,650. సో 100 పాయింట్స్ గ్యాప్ ఉందన్నమాట. సో ట్రేడ్ అయితే అప్ సైడ్ ట్రేడ్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే 24,930 క్రాస్ అయ్యేంత వరకు చూడమని నేను సజెస్ట్ చేస్తాను. 24,925, 24,930 దగ్గర నుంచి క్రాస్ అయితే ఖచ్చితంగా 24,970, 980 నుంచి
25,000 దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ అప్ సైడ్ ఇది ఒక్క టార్గెటే నేను మీకు ఇవ్వగలను, ఎందుకంటే 25,000 దగ్గర మనం చూసుకుంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు కనబడుతూనే ఉంది. ఒకవేళ ఆ జోన్ మొత్తం మనం చూసుకుంటే 25,000 to 25,100 ఇది మనకు ఖచ్చితంగా హై సెల్లింగ్ జోన్లో ఉంటుంది, విపరీతంగా సెల్లింగ్ జోన్ ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, మనకు జిఎస్టీ రేట్ కట్స్ వచ్చిన రోజు కూడా ఆ రోజు దాదాపు మంచి గ్యాప్ అప్పే వచ్చింది. 25,000 దగ్గరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి 24,970 లేదా 24,980 అనుకుంటాను ఆ రోజు హై చేసింది. అక్కడి నుంచి సెల్లింగ్ ట్రిగర్ అయితే డైరెక్ట్గా 24,770 వరకు రిటర్న్ వచ్చేసింది. అది మనం మర్చిపోకూడదు అనమాట. కాబట్టి అది హై సెల్లింగ్ జోన్ కాబట్టి ఖచ్చితంగా లాంగ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో 25,100 దాటి వెళ్తేనే లాంగ్స్ తీసుకోండి. ఎస్పెషల్లీ 25,100 దాటి 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైనా క్లోజ్ అవుతే మనకు లాంగ్స్ తీసుకోవడానికి మంచి పాసిబిలిటీ ఉంటుందని నేను సజెస్ట్ చేస్తాను. సో ఎఫ్ఐఎస్ వరకు చూసుకుంటే ఈరోజు ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్గా ఉన్నారు, మోడరేట్గానే కొన్నారనమాట. చాలా రోజుల తర్వాత ఎఫ్ఐఎస్ బయింగ్ కనపడింది. సో ఏంటి ఎఫ్ఐఎస్ బయింగ్ వచ్చింది చాలా రోజుల తర్వాత వచ్చింది, ఎందుకంటే లాస్ట్ 2 monthsగా మనం చూసుకుంటే నియర్లీ 1 lakh crores వరకు వాళ్ళు అమ్మారనమాట. సో అంత హెవీ సెల్లింగ్ నుంచి మోడరేట్ సెల్లింగ్కి వచ్చారనమాట ఈ మంత్ చూసుకుంటే, మనము సెప్టెంబర్ చూసుకుంటే ఎస్పెషల్లీ. సో సెప్టెంబర్ మ్యాక్సిమం మనకు పాజిటివ్గా క్లోజ్ అవ్వాలి అనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే సెప్టెంబర్ కనుక మనకు పాజిటివ్గా క్లోజ్ అవుతే అక్కడి నుంచి అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. కారణం ఏంటంటే అక్టోబర్ మనకు జిఎస్టీ రేట్ కట్స్ యొక్క ఇంపాక్ట్ మనకు బాగా తెలిసిపోతుంది అనమాట మార్కెట్లో. అక్కడి నుంచి మార్కెట్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో చూడాలి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఎఫ్ఐఎస్ బయింగ్ ఈరోజు ఒక్కరోజు చేసినంత మాత్రాన ఓకే మొత్తానికి బయింగ్ సైడ్ వచ్చేసారు వీళ్ళు అని చెప్పి మనం అనుకోవడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అలా ట్రిగర్ చేసి అగైన్ అక్కడి నుంచి షార్ట్ పొజిషన్స్ రేపు తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్యాష్లోనే బై చేశారు, కానీ పొజిషన్స్లో వరకు వాళ్ళు ఇప్పటికీ షార్ట్ పొజిషన్స్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ పెంచుకుంటూ వస్తున్నారు నిజానికి చెప్పాలంటే. 88 నుంచి 90కి, 90 నుంచి 91%కి, ఇప్పుడు 92%కి, 92% దగ్గర అలాగే హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఎప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళు 92% నెట్ షార్ట్స్ మెయింటైన్ చేసింది లేదు. సో ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి కన్ఫామ్గా మార్కెట్ అప్ మూవ్ డ్రాస్టిక్గా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒకవేళ షార్ట్ కవరింగ్ వస్తే ఫస్ట్ టార్గెట్ మాత్రం ఖచ్చితంగా 25,000ని బీట్ చేసి వెళ్ళిపోతుంది. సో 25,000 బీట్ చేసి వెళ్ళిపోతే 25,200 తర్వాత 25,500 ఈ రెండు రెసిస్టెన్స్గా మంచి రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలన్నమాట ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఈరోజు ఇన్ఫోసిస్ స్టాక్ కిందగా పెరిగింది, మెయిన్ నిఫ్టీ పెరగడానికి కూడా అదే హెల్ప్ చేసిందని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇన్ఫోసిస్ ఎందుకు అంత పెరిగింది అంటే బైబ్యాక్ అనౌన్స్ చేశారు. 2022 తర్వాత 3 ఏళ్ల తర్వాత వాళ్ళు అగైన్ బైబ్యాక్ అనౌన్స్ చేశారనమాట. సో బైబ్యాక్ ఏంటంటే బేసికల్లీ ఎప్పుడు చేస్తారు ఇలా బైబ్యాక్ అని మనం చూసుకుంటే, మెయిన్గా కంపెనీ ఎప్పుడైనా లాభాల్లో బాగా ఉన్నప్పుడు, లేదా మనకు షేర్ వాల్యూ చూసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అది పర్ఫామ్ చేయట్లేదు లేదా అండర్ పర్ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా బైబ్యాక్ చేసే ఛాన్స్ జరుగుతుందన్నమాట. ఇదివరకు కూడా ఇన్ఫోసిస్ ఇలాగే చేసింది, టెక్ మహేంద్ర కూడా చేసిందనమాట. సో 2022లో వీళ్ళు లాస్ట్ టైం బైబ్యాక్ చేశారు, ఈసారి 2025లో అగైన్ బైబ్యాక్ చేస్తున్నారు. దాదాపు 13,500 crores వరకు చేస్తారు అని చెప్పి ఒక అంచనా ఉందన్నమాట. 13,500 crores వర్త్ ఆఫ్ షేర్స్ వాళ్ళు బైబ్యాక్ చేస్తారు అని చెప్పి ఒక అంచనా వస్తుంది. సో వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇంకా వెయిటెడ్ అనమాట, ఎలా వస్తుంది అనేది చూడాలి. సో దానివల్ల ఈరోజు ఐటీ సెక్టార్ పెరిగిందని నేను చెప్తాను. కానీ యాక్చువల్గా చూసుకుంటే స్టిల్ ఐటీ సెక్టార్లో మనకు నెగిటివిటీనే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ట్రంప్ గారి న్యూసే మనం చూసుకుంటే వాళ్ళు ఐటీ సెక్టార్ మీద టారిఫ్ వేస్తారా వెయ్యరా అనేది స్టిల్ అన్సర్టెనిటీలోనే నడుస్తుందన్నమాట. సో మ్యాక్సిమం వేయకపోవచ్చు, ఎందుకంటే 50% ఆఫ్ ఐటీ సర్వీసెస్ ఆఫ్ అమెరికా మనమే అందిస్తున్నాం అనమాట. కాబట్టి ఎలా జరుగుతుంది అనేది చూడాలి, ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ వేయకపోవచ్చు, కానీ చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ మనం ఇంకా కొనడం పెంచామన్నమాట, తగ్గించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గించమని కూడా మనం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, పెంచాము ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి
మనం పెంచామన్నమాట. మనకు ఆయిల్ ఎక్కడ తక్కువ దొరికితే అక్కడే మనం కొంటాం కదా. పైగా ఈరోజు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. ఏంటంటే మనం అమెరికన్ ఆయిల్ని బైపాస్ చేసేసి నైజీరియా తర్వాత మనకు మిడిల్ ఈస్ట్ దేశాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి కొంచెం కొంటున్నామని, తర్వాత మిగిలిన మెయిన్ ఆయిల్ బల్క్గా మనము రష్యా దగ్గర నుంచే కొంటున్నామని చెప్పి న్యూస్ వస్తుంది. సో అగైన్ వాళ్ళేమో రష్యన్ ఆయిల్ కొనందుకే కొంటున్నందుకే ఇలా చేస్తున్నామని చెప్పి అన్నారనమాట. సో ఇప్పుడు మనమేమో ఆ రష్యన్ ఆయిల్ని కొనడం పెంచడమే కాదు, ఏకంగా అమెరికన్ ఆయిల్ని బైపాస్ చేసి అంటే మనం అమెరికన్ ఆయిల్ని కొనాలి, అమెరికన్ ఆయిల్ని కొనకుండా ఈసారి వేరే చోటు నుంచి ఆయిల్ కొన్నామన్నమాట. సో ఎలా జరుగుతుంది అనేది చూడాలి, ఏం చేస్తారు. ట్రంప్ అసలే ఆయన ఊరికే ఉండడు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఈ న్యూస్ వచ్చింది అంటే తను ఏదో ఒకటి చేసే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట, ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో. సో మనకు ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీ మనం చెప్పాను కదా, యాజ్ ఈజ్గా 25,000 మెయిన్ రెసిస్టెన్స్గా ఉంది. ఇంకా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మనకు 24,500 మెయిన్ సపోర్ట్ లెవెల్గా ఉందన్నమాట. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. ఈరోజు స్పెషల్ స్టాక్ ఏదైనా ఉందా మూవ్ అవ్వడంలో చూసుకుంటే ఏథర్ ఎనర్జీ అనమాట, 2 వీలర్స్కు సంబంధించింది. సో ఇది 10% వరకు దగ్గరగా ఈరోజు గెయిన్ అయిందనమాట. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మనకు 5% GST స్లాబ్లో ఉన్నది మీ అందరికీ తెలిసిందే. సో మనకు కంటిన్యూగా ఈ ఓలా తర్వాత ఈ ఏథర్ ఈ రెండు కంటిన్యూగా పెరుగుతున్నాయన్నమాట. సో అందులో ఎవరైనా పొజిషన్స్ ఇదివరకు తీసుకున్న వాళ్ళు ఉంటే ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమని ఇన్వెస్టర్స్ని కూడా సజెస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది అని నేను పూర్తిగా ఇంకా పెరుగుతూ పోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా మెయిన్గా గోల్డ్ అండ్ సిల్వర్ వరకు మనం చూసుకుంటే గోల్డ్ కంటిన్యూగా పెరుగుతోంది కదా. సో దానికి మెయిన్ కారణం నేను మీకు లాస్ట్ వీడియోస్లలోనే చెప్పానమాట. ఏంటి అంటే ఆర్బీఐ 39 మిలియన్ టన్స్ సంథింగ్ 39 టన్స్ ఎంతో ఉంది అనమాట. అంతవరకు ఆఫ్ గోల్డ్ ఆర్బీఐ తీసేసుకునింది, సెంట్రల్ బ్యాంక్ తీసుకునింది అనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే మన రిజర్వ్స్ని గోల్డ్ రిజర్వ్స్ని ఇంక్రీజ్ చేసింది, డాలర్ రిజర్వ్స్ని తగ్గించింది అనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే మన రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో డాలర్ రిజర్వ్స్ 242 నుంచి 227కు మనం తగ్గించామని లాస్ట్ వీడియోస్లో నేను మీకు చెప్పానమాట. ఇప్పుడు గోల్డ్ని పెంచుతున్నాం కదా, ఇలా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ని కొంటూ వెళ్తే ఖచ్చితంగా గోల్డ్ ఫర్దర్గా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పట్లో ఆ ర్యాలీ అనేది ఆగదనమాట. ఎందుకంటే మన మొక్కలమే కాదు, చైనా మిగిలిన ఏషియన్ కంట్రీస్ కూడా డాలర్ నుంచి బయటికి వెళ్ళి గోల్డ్లోకి ఎక్కువగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో గోల్డ్ ఇంకా అప్ మూవ్ వచ్చే ఛాన్సే ఎక్కువగా కనబడుతుంది. నేను మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోస్లలో నేను చెప్పాను అనమాట. ఏమని అంటే గోల్డ్ ఈ 3 ఇయర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో బెటర్ గోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఇప్పటికిప్పుడు ఏం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం అంత లేదు. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడే మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉన్నంత వరకు ఏదో ఒక అన్సర్టనిటీ నడుస్తూనే ఉంటుందని నేను మీకు చెప్పాను కదా, అదే అనమాట సిచ్యువేషన్. సో మనం ఇంకొకటి ఒక ఆఫ్ బీట్ న్యూస్ వరకు మనం చూసుకుంటే ఏంటంటే నేపాల్ సంబంధించి అక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, అది వైలెంట్గా టర్న్ అయ్యి దాదాపు 14 మెంబర్స్ వరకు చనిపోయారని న్యూస్ వస్తుందన్నమాట. సో వాళ్ళు అక్కడ ఏంటంటే ఈ జెన్జెడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రీట్స్ మీదకి వచ్చి యూత్ అంతా ఓ రేంజ్లో విపరీతంగా స్ట్రైక్స్ అవన్నీ చేస్తున్నారనమాట. సో అవి వైలెంట్గా టర్న్ అవ్వడం వల్ల కంప్లీట్గా వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందనమాట. సో తను రిజైన్ చేశారని న్యూస్ ఈరోజు ఈవినింగ్ టైంలో వచ్చిందనమాట ఆల్మోస్ట్. సో ఎలా మూవ్ అవుతుందనేది చూడాలి. సో స్టాక్ మార్కెట్ ఇంకేదైనా రేపు ఇంపాక్ట్ చేసేది ఉంటుందా అంటే టు వాచ్ అవుట్ ఫర్ అంటే నేను మెయిన్గా కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి చెప్తాను. ఎందుకంటే కోటక్ మహీంద్రా బ్యాంక్లో జపాన్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టేక్ని సేల్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చిందనమాట. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ రేపు డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందని సో దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కుదిరితే పొజిషన్స్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నదని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఆటో సెక్టార్కి సంబంధించి మనకు బజాజ్ ఆటో వాళ్ళు ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనకు వాళ్ళు GST రేట్ కట్స్ అయితే ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఇప్పటికే చాలా కంపెనీస్ మీకు వినే ఉంటారు కదా, నేను కూడా మీకు చెప్పాను. ఏమని అంటే దాదాపు హుండై, తర్వాత మనం చూసుకుంటే టాటా మోటార్స్, మహీంద్రా ఇలా చాలా కంపెనీస్ మనకు
జిఎస్టీ రేట్ కట్స్ని యాజ్ టీజ్గా కన్స్యూమర్స్కి పాస్ అవుట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు బజాజ్ వాళ్ళు కూడా రిలీజ్ చేశారనమాట. వీళ్ళది ఎస్పెషల్లీ మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళది ఎక్కువగా డిస్కౌంట్స్ వచ్చేది 2 వీలర్ సెగ్మెంట్ అండ్ 3 వీలర్ సెగ్మెంట్ అనమాట. సో వీటిలో దాదాపు 3 వీలర్ సెగ్మెంట్లో నియర్లీ 25,000 వరకు డిస్కౌంట్స్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. 2 వీలర్స్లో కూడా సుమారుగా వచ్చే ఛాన్స్ 30,000 40,000 ఎలా వస్తుందో మరి చూడాలి వాళ్ళు ఎలా డిస్కౌంట్స్ ఇస్తారనేది. సో ఇది అనమాట ఈరోజు న్యూస్ అనాలిసిస్ వరకు మనం చూసుకుంటే. సో ఇలా డేటా మొత్తం మీకు తీసుకొచ్చి చెప్పడానికి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ యాజ్ టీజ్గా ఇదే టైంకి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.